ఇంతకు ముందు వీడియోలో మనం గుండె నొప్పి, హార్ట్ అటాక్ గురించి తెలుసుకున్నాం. అది ఎలా వస్తుందో తెలుసుకున్నాం. ఈ రోజు దాన్ని రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కరీంనగర్. సో ఇంతకుముందు వీడియోలో చెప్పాము గుండె నొప్పి అనేది ముఖ్యంగా ఎవరెవరికి ఎక్కువగా వస్తుందో. సో అందులో ఒకరు బీపీ పేషెంట్స్ అండ్ షుగర్ పేషెంట్స్. సో బీపీ పేషెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళ బీపీ మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడుతూ, ఆహారపు అలవాట్లు తీసుకుంటూ, మందులు జాగ్రత్తగా వాడుతూ, డాక్టర్ దగ్గర రెగ్యులర్ గా చెకప్ చేసుకుని వాళ్ళ బీపీని అండర్ కంట్రోల్ అనేది ఉంచుకోవాలి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ మందులు వాడుతూ రెగ్యులర్ గా డాక్టర్ని కలుస్తూ ఉండి ఆహారపు అలవాట్లు కంటిన్యూ చేస్తూ షుగర్ని కంట్రోల్ చేయడం వల్ల గుండె జబ్బు అవకాశం నుంచి తప్పించుకోవచ్చు. సో బీపీ, షుగర్ కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది అండ్ గుండె నొప్పి రావడానికి చాలా వరకు కారణం మన ఆహారపు అలవాట్లు. సో చాలా మంది పేషెంట్లు బయట తినడం అలవాటు కావచ్చు, నాన్ వెజ్ ఎక్కువ తినడం కావచ్చు, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినడం అనేది ఉంటుంది. సో మనం గుండె నొప్పి రాకుండా ఉండాలంటే మనం అన్నిటికంటే ముఖ్యంగా నాన్ వెజ్ తక్కువ తినాలి. పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, తక్కువ తినాలి. దాంతోపాటు ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. దాంతోపాటు ఎక్కువగా జంక్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉండాలి. దాంతోపాటు మనం రెగ్యులర్గా తినే అన్నం కావచ్చు, ఏదైనా కూడా మితంగా తినాలి, మరి అతిగా తినకూడదు. మన ఆహారపు అలవాట్లతో మన బాడీ వెయిట్ ని ఐడియల్ BMI లో మెయింటైన్ చేయడం వల్ల గుండె నొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో నెక్స్ట్ ముఖ్యమైన జాగ్రత్త మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం. సో ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనకు ఒక లాభం ఏంటంటే మన బాడీ వెయిట్ అనేది ఐడియల్ గా ఉంటుంది. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. మన ఎత్తుకు తగ్గ బరువు మెయింటైన్ చేయవచ్చు. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ జాకింగ్ కానీ చేయడం వల్ల మన గుండెకు రక్తం సరఫరా మంచిగా మెరుగవుతుంది. ఎందుకు మెరుగవుతుందంటే, సో దీన్ని మెడికల్ టర్మినల్లో కొల్లాటరల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఒక రక్తనాళం బ్లాక్ అయినప్పుడు దానికి పక్కనున్న గుండెకి సంబంధించిన రక్తం సరఫరా చేసే ప్రాసెస్ ని కొల్లాటరల్ అంటారు. సో ఈ పేషెంట్ ఎవరైతే వాకింగ్ కానీ జాకింగ్ కానీ ఎక్కువ చేసే వాళ్ళల్లో రిపీటెడ్ గా హార్ట్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ కొల్లాటరల్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి. సో ఇటువంటి పేషెంట్ల కంటే ఎవరికైతే కొల్లాటరల్స్ బాగా డెవలప్ అయ్యాయో వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ పక్క రక్తంలో నుంచి కొల్లాటరల్స్ రావడం వల్ల హార్ట్కి డ్యామేజ్ అనేది, వాళ్ళకు ప్రాణాపాయం అనేది తక్కువగా జరుగుతుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేసరికి చాలా మంది జిమ్ చేయడం అనేది ఆలోచిస్తారు. జిమ్ చేయడం చాలా వరకు మంచిదే, కానీ అతిగా జిమ్ చేయడం అనేది మన ఆరోగ్యానికి హానికరం. సో జిమ్ అండ్ వాకింగ్ అండ్ జాకింగ్ చూసుకుంటున్నప్పుడు గుండెకి సంబంధించి వాకింగ్ అండ్ జాకింగ్ వల్లనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. జిమ్ చేయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది, కానీ జిమ్ అనేది డాక్టర్ సలహాతో చేసుకోవాలి. అతిగా జిమ్ చేయడం డిహైడ్రేషన్ వల్ల కొన్నిసార్లు గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు మన డాక్టర్ గారిని సలహా తీసుకొని జిమ్ చేయడం అనేది చేయొచ్చు. సో వాకింగ్ జాకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒకే రోజు ఎక్కువగా, ఈ రోజు నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ఒకే రోజు ఎక్కువగా జాకింగ్ చేయకూడదు. ఫస్ట్ మీ బాడీకి అనుకూలంగా ఉన్నట్టు 5 minutes 10 minutes వాకింగ్ చేస్తూ స్లోగా డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్ళి నెమ్మదిగా జాకింగ్ చేయాలి. సో ఇలా నేను చెప్పిన ఆహారపు అలవాట్లు, బీపీ, షుగర్ కంట్రోల్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఈ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ గుండె జబ్బు బారిన పడకుండా ఉండండి. ఈ వీడియోలో ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా హెల్త్ సలహాలు కావాలన్నా ఈ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే.